Hi team, good morning. I hope you all are doing good. In this video, I take you through a typical day in my work at the office and give you an exclusive tour of my workspace. So basically, this is my first video. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేను నా ఆఫీస్ టూర్ని చూద్దాం అనుకుంటున్నాను. సో నేను నా అపార్ట్మెంట్ నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తాను, సో ఆఫీస్ ఎలా ఉంటుంది, ఆఫీస్లో నా డే ఎలా నడుస్తుంది, తర్వాత రిటర్న్, సో అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇది నా పర్సనల్ కోసం తీసుకుంటున్న వీడియో. ఓకే, యా లెట్స్ స్టార్ట్ ఇట్. సో నేను స్టే చేసేది మహదేవపురం కాలనీ. ఇది గాజుల రామారావు కిందకు వస్తుంది. సో అక్కడి నుంచి కేపీహెచ్బి నుంచి యశోద హాస్పిటల్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద నుంచి సైబర్ టవర్స్. సో సైబర్ టవర్స్ తర్వాత రాహేజా మైండ్ స్పేస్ లోపలికి వెళ్తాం. సో అక్కడ గౌరా ఫౌంటైన్ హెడ్లో 8th ఫ్లోర్లో ఆఫీస్ అనమాట. సో నేను ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను. యా సో ఫ్రమ్ కేపీహెచ్బి నుంచి మైండ్ స్పేస్కి 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి వచ్చి కేపీహెచ్బి నుంచి లెఫ్ట్ తీసుకొని సో స్ట్రైట్గా వెళ్ళి తర్వాత బ్రిడ్జ్ స్టార్టింగ్కి మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇంకోటి వచ్చి మన జేఎన్టీయూ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఎక్సెస్ మాల్ దగ్గర ఆ బ్రిడ్జ్ నుంచి కూడా మనము డైరెక్ట్గా యశోద హాస్పిటల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే వెళ్ళేటప్పుడు కేపీహెచ్బి నుంచి యశోద హాస్పిటల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతాను. సో వచ్చేటప్పుడు స్ట్రైట్గా జేఎన్టీయూ నుంచి కేపీహెచ్బికి వచ్చి తర్వాత మహదేవపురంకి వచ్చేస్తాను అనమాట.
సో అక్కడ కనిపిస్తుంది కదా! సో అదే అన్నమాట సైబర్ టవర్స్. సో ఆ సైబర్ టవర్స్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళాలి మనము. సో ఇక్కడ చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటది. సో పైన బ్రిడ్జ్ గూడా ఉందన్నమాట. మనకి డైరెక్ట్‌గా బ్రిడ్జ్ నుంచి గూడా ఎళ్ళిపోవచ్చు. సో కింద నుంచి అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ అనేసి సో కింద నుంచి వెళ్తాను నేను. సో ఆ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత బేసిక్‌గా అది సైబర్ టవర్ సిగ్నల్స్ అన్నమాట. సో అది క్రాస్ అయిన తర్వాత కొంచెం డిస్టెన్స్‌లో మనము ట్రావెల్ చేసిన తర్వాత సో మనకి డిఫరెంట్ కంపెనీస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మేజర్‌గా టీసీఎస్ ఒక బ్రాంచ్ ఉందన్నమాట. సో టీసీఎస్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను నేను మీకు. సో కొంచెం ముందుకు డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత సో మీకు ఇక్కడ మెట్రో హైటెక్ సిటీది లాస్ట్ డెస్టినేషన్ మెట్రో కూడా స్టాప్ ఇక్కడ ఉంది. రాయదుర్గ స్టాప్ అంటారనమాట. సో ఇది లాస్ట్ స్టాప్ మెట్రోకి. సో దాని ముందే మీకు వచ్చేస్తుంది టీసీఎస్. ఇప్పుడు చూశారు కదా అదే అన్నమాట టీసీఎస్ క్యాంపస్. సో ఇది ఎంట్రన్స్ టీసీఎస్కి. సో దాని లోపల వెళ్ళొచ్చు. తర్వాత మెట్రో, దాని తర్వాతే మనకి రహేజా మైండ్ స్పేస్. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో నేను ఎంటర్ అవుతాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట మైండ్ స్పేస్కి. సో ప్లస్ స్ట్రైట్గా వెళ్ళి ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళారంటే తర్వాత రైట్ సైడ్ వచ్చి వెరిజోన్, సో కాల్గమ్ కంపెనీస్ ఉంటాయి. సో స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది వెస్టర్న్ హోటల్. సో వెస్టర్న్ హోటల్ బ్యాక్ సైడ్ ఇక్కడ కనబడుతుంది కదా గ్లాసెస్ బిల్డింగ్, అదే అనమాట గౌరవ్ ఫౌంటైన్ హెడ్. సో ఇది వెహికల్ ఎంట్రన్స్ అనమాట. సో బైక్ పార్కింగ్ వచ్చి బేస్మెంట్ 2లో ఉంటుంది. సో కార్ పార్కింగ్ వచ్చి బేస్మెంట్ 1, 3. సో నా బైక్ నేను ఇక్కడ పార్క్ చేస్తాను ఎవ్రీడే. సో తర్వాత మనకి బేస్మెంట్ 2 నుంచి సో గ్రౌండ్ ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత సో గ్రౌండ్ ఫ్లోర్లో లాబీ ఉంటుంది. తర్వాత సో మనం 8th ఫ్లోర్ వెళ్ళేదానికి లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనము స్కాన్ చేస్తే మన సో యాక్సెస్ కార్డ్ ఉంది కదా, యాక్సెస్ కార్డ్ బేస్ చేసుకొని మనకి లిఫ్ట్ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ ABCDEFG వరకు ఉంటుంది. సో నాకు సి చూపించింది కాబట్టి సో సి అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి 8th ఫ్లోర్కి అనేది చూపిస్తుంది అనమాట. సో మనం 8th ఫ్లోర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి మాది కంపెనీ అనమాట. సో మా కంపెనీ నేమ్ వచ్చి లింక్ఫీల్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది సౌత్ ఆఫ్రికా బేస్ కంపెనీ అనమాట. సో ఇది సర్వీస్ బేస్ కంపెనీ. ఇక్కడ మన హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టారు. సో ఇది రిసెప్షన్ ఏరియా. స్వైప్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే సో ఇది నా వర్క్ స్పేస్. సో ఇక్కడ నేను డైలీ వర్క్ చేస్తాను అనమాట. సో నా ల్యాప్టాప్, చార్జర్, ఇయర్ ఫోన్స్ అవన్నీ తీస్తున్నాను. సో అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. సో రాగానే ఫస్ట్ నేను చేసేది సో మీటింగ్స్ ఏమున్నాయి అని చెక్ చేసుకుంటాను అనమాట. సో మీటింగ్స్ ఏ టైంలో ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను. సో మీటింగ్స్ ఏమీ లేవని అన్నప్పుడు సో మన కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ దగ్గరికి వెళ్ళి సో డిస్కస్ చేస్తుంటాను అనమాట. ఈరోజు ఏం వర్క్ ఉంది, ఎలా వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను. अरे सर क्या मैटर है कब भी नहीं खाता अल्लाह में कुछ सुनता क्या सर अच्छा
सेटअप हुआ कैसा ये होगा अल्लाह ऊपर दे दूँ मैं ये तुम ना इम्पॉसिबल का तस क्या भी हाथ में ऐसा सब बोल को सोचा नहीं चाहिए और है तो पानी पकड़ लेंगे అంతా ఓకేనా అంతా ఓకేనా ఓకే ఇలా ఊరికే వచ్చా ఒక్కరే కూర్చోండి మాట్లాడిద్దామని ఏమన్నా మేనేజర్ కదా మా మేనేజర్ ఎవరు మేనేజర్ నచ్చుతుంది మేనేజర్ నీకు సైన్ చేస్తే పవన్ నీకు పవన్ రేపు సైన్ మీరు ఇవ్వాలి నాకు కళ్యాణ్ నీకు సైన్ చెప్పి ఉంటుంది మేనేజర్ సైన్ ఉంటుంది మేనేజర్ ఇద్దరు మేనేజర్స్ జయ ఏ పోండి మీరు అంతే మీరు పవన్ సో మా ప్యాంట్రీ చూపిస్తాను మీకు. సో ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడ మనకి వాటర్ కావాలంటే వాటర్ తీసుకోవచ్చు. దాని రైట్ సైడ్ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్లో మనం ఏం కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది నెస్కెఫే మిషన్ అనమాట. ఇందులో మనకి క్యాపిచినో, హాట్ చాక్లెట్, టీ, మిల్క్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. నేను డైలీ తీసుకునేది హాట్ చాక్లెట్ తీసుకుంటాను. సో అది తీసుకొని ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో స్నాక్స్ పెడతారనమాట. ఆ స్నాక్స్ తీసుకొని ఇంకా కాఫీ తాగేసి సో ఇంకా వర్క్ స్పేస్లో వెళ్ళి వర్క్ చేసుకోవడమే. ఈరోజు మీటింగ్స్ చెక్ చేశాను. 12:30కి ఒక మీటింగ్ ఉంది క్లయింట్తో. సో అది అయిన తర్వాత ఈరోజు ఏమీ లేదనమాట. సో నేను ఈ కంపెనీలో ఇది లాస్ట్ బిఫోర్ డే అనమాట. సో రేపు నాకు లాస్ట్ డే ఈ కంపెనీలో. సో నాకు వేరే ఆపర్చునిటీ వచ్చింది. సో అందుకు నేను లీవ్ అవుతున్నాను ఈ కంపెనీ. సో కంపెనీ పరంగా అయితే చాలా మంచి కంపెనీనే. సో ప్రాజెక్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. ఫ్రెషర్స్కి బాగా మంచిగా ఉంటుంది, కెరియర్ గ్రోత్కి బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో మీటింగ్ అటెండ్ అవుతున్నాను. సో సో మీటింగ్ అయిన తర్వాత మీకు ఈ ఫ్లోర్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూపిస్తాను. సో ఎస్, ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకసారి బయటకు వెళ్ళి చూపిస్తాను అనమాట. సో పదండి బయటికి వెళ్దాము. సో బయటకు వెళ్ళాలంటే మామూలుగా మనం యాక్సెస్ తీసుకొని బయటకు వెళ్ళాలి. సో ఇది 8th ఫ్లోర్. సో 8th ఫ్లోర్లో మా ఒక కంపెనీ 808. తర్వాత ఇది ప్రూడెంట్ అనమాట 801. సో యుఎస్ఏ కంపెనీ. సో దీని తర్వాత మనకి 2-3 ఉన్నాయి. సో ఇదొక కంపెనీ, క్వాలిటీ అని ఒక కంపెనీ ఉంది. సో ఇదొక కంపెనీ అనమాట. నాకు నేమ్స్ అయితే నేను రిమెంబర్ చేయలేకున్నాను. సో ఆ 8th ఫ్లోర్ నుంచి రైట్ సైడ్ వ్యూ అనమాట, ఇలా కనిపిస్తుంది. సో ఎస్, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. సో ఎవ్రీ ఫ్లోర్లో ఉంటాయి. సో ప్రూడెంట్ అనేది అటు సైడ్ రైట్ సైడ్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఇంకోటి అనమాట, 2 వర్క్ స్పేస్లో వాళ్ళవి. సో మాది 808, 809 ఇక్కడ వరకు మాది. సో ఎస్, ఇది అన్నమాట మా ఫ్లోర్. సో
ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి చెప్పడము. సో డైలీ టాస్క్స్ ఉంటాయి, అజూర్ బోర్డ్ యూజ్ చేస్తాము. సో పర్టికులర్ పర్సన్కి టాస్క్ అనేది అసైన్ చేసేస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత మాకు డైలీ స్టాండప్స్ ఉంటాయి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అనమాట. సో 1 నుంచి 2 వరకు. సో ఇప్పుడైతే నేను మీకు క్యాంటీన్ చూపిస్తాను. సో మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేస్తే మనకి లిఫ్ట్ నెంబర్ చూపిస్తుంది. సో ఆ లిఫ్ట్లో వెళ్ళి మనము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడమే. సో గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత సో బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి క్యాంటీన్. సో మనం ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా యాక్సెస్ ఉండాల్సిందే. సో ఎస్, సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బయట అన్నమాట. సో ఇటు సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంటుంది అనమాట క్యాంటీన్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో క్యాంటీన్లోకి. సో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ కౌంటర్. సో ఇక్కడ ఫుడ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది కౌంటర్ అనమాట. సో కౌంటర్లో రిసిప్ట్ తీసుకొని ఇంకా అక్కడ ఫుడ్ కౌంటర్లో ఇచ్చామంటే మనకి దాన్ని ఆర్డర్ బేస్ చేసుకొని ఇస్తారనమాట. సో ఇది నేను యాక్చువల్గా కొంచెం ఎర్లీగా తీసాను ఈ వీడియో. సో అందుకని ఎవరు లేరు. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 3 వరకు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. తర్వాత బ్యాక్ సైడ్. సో మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఇట్లా వస్తాం అనమాట. ఇట్లా వచ్చి బయటికి ఎగ్జిట్ అవుతాము వెహికల్స్ నుంచి. సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత సో ఇక్కడ కూర్చుంటాను అనమాట కొంచెం రిలాక్సేషన్కి. ఇది ఫౌంటైన్ హెడ్. సో ఇందుకే పెట్టారనమాట గౌరవ ఫౌంటైన్ అనేసి. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. సో ఇది వచ్చి బరిస్తా అనమాట. సో కాఫీ షాప్. సో ఇక్కడ సో ఫ్రీ టైం ఉన్నప్పుడు కాఫీ తాగొచ్చు అనమాట. సో ఇది నా స్పేస్ అనమాట, సిట్టింగ్ స్పేస్. సో లంచ్ అయిన తర్వాత ఇక్కడ కూర్చొని మా కొలీగ్స్ వస్తారు, కాసేపు మాట్లాడుకొని తర్వాత 2:15కి అట్లా స్టార్ట్ అవుతాం అనమాట. ఆఫీస్ టైమింగ్స్ వచ్చి 10 to 7. ఇంకా టైం అయింది. సో బ్యాగ్ తీసుకోవడము, ఇంకా సేమ్ రావడము, గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేస్తే మనకి లిఫ్ట్ నెంబర్ చూపిస్తుంది. ఆ లిఫ్ట్లో వెళ్ళడము. సో లిఫ్ట్ నుంచి కిందకి వెళ్ళి తర్వాత పార్కింగ్ ఉంది. తర్వాత పార్కింగ్ ఉంది కాబట్టి వేరే లిఫ్ట్, గ్రౌండ్ ఫ్లోర్లో వేరే లిఫ్ట్ తీసుకొని సో బ్యాగ్ తీసేసుకొని ఇంకా చలో ఇంటికి.